వరంగల్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. గత 2-3 ఎన్నికల్లో వరంగల్ స్థానాన్ని దాదాపు అన్ని పార్టీలు లైట్ తీసుకున్నాయి. ఈసారి బలమైన అభ్యర్థులను అన్ని పార్టీలు ఎంపిక చేశాయి. కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత కడియం శ్రీహరి బిడ్డ డాక్టర్ కావ్య, బీజేపీ నుంచి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుంచి హన్మకొండ జెడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్ కుమార్ పోటీ చేస్తున్నారు. వీరంతా మొన్నటి వరకు బీఆర్ఎస్లోనే ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి రావటం, ఎంపీ ఎలక్షన్లు రావటంతో వివిధ పార్టీల్లో చేరి పోటీదారులుగా మారారు. వరంగల్ ఎస్సీ లోక్సభ నియోజకవర్గ పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలుండగా మొన్న జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వరంగల్ తూర్పు నుంచి మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ, పాలకుర్తి నుండి యశస్విని రెడ్డితో పాటు స్టేషన్ ఘన్పూర్లో కావ్య తండ్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 6,63,000 ఓట్లు వచ్చాయి. 4,16,000 ఓట్లతో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ నుంచి దళిత నేతలైన కడియం శ్రీహరి, ఆరూరి రమేష్, సిట్టింగ్ ఎంపీ పస్టూరి దయాకర్ ఇతర పార్టీల్లోకి వెళ్లటంతో కారు పార్టీ డీలా పడింది. బీఆర్ఎస్ పార్టీ టికెట్లొచ్చాక కాంగ్రెస్లో చేరి సంచలనం సృష్టించిన కావ్య ఆ పార్టీ నుంచి వరంగల్ టికెట్ సాధించారు. అయితే మొదట్లో సొంత పార్టీ నేతలు పెద్దగా సహకరించలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వారందరితో సమావేశం నిర్వహించి బాధ్యతలు అప్పచెప్పి కావ్య గెలుపుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. దీంతో కావ్య కష్టపడుతున్నారు. గెలుపుపై బీజేపీ అభ్యర్థి ఆరూరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్లో ఉన్న ఆరూరి రమేష్ తర్వాత బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. 40 ఏళ్ల క్రితం 1984లో జంగారెడ్డి అప్పటి ప్రధాని అభ్యర్థి పివి నరసింహారావును ఓడించి జాయింట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థికి 6 లక్షల ఓట్లు రాగా బీజేపీకి 83,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ తన ప్రభావాన్ని కోల్పోవటంతో మొన్నటి వరకు తాను పనిచేసిన గులాబీ పార్టీ కేడర్ తనకు సహకరిస్తుందని ఆరూరి ఆశిస్తున్నారు. కడియం శ్రీహరి, కావ్య వ్యతిరేకులంతా తన విజయం కోసం పనిచేస్తారని ఆయన భావిస్తున్నారు. అయితే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో వీరి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోవటం, కొన్ని నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం, క్యాడర్ లేకపోవటం మైనస్గా మారనుంది. క్యాడర్లో జోష్, ప్రధాని మోడీ హవా కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న హామీతో ఆరూరి కష్టపడుతున్నారు. వరంగల్ ఎంపీ స్థానాన్ని వరుసగా 3 సార్లు గెలుచుకున్న బీఆర్ఎస్ వరంగల్లో ఈసారి ఊహించని రీతిలో డీలా పడింది. మిగతా పార్టీలతో పోలిస్తే 5-6 బలమైన దళిత నేతలతో తమకు వరంగల్ ఎస్సీ రిజర్వేషన్ స్థానంలో ఎదురే లేదని భావించిన పార్టీకి కడియం శ్రీహరి, ఆరూరి రమేష్, సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్ దూరమై ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రావడంతో కంగుతింది. పోటీ తప్పని క్రమంలో హన్మకొండ జెడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్ కుమార్కు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. గతంలో వరంగల్ లోక్సభ పరిధిలో 7 ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి చెందినవారే ఉండగా ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 7 చోట్ల హస్తం పార్టీ ఎమ్మెల్యేలే ఉండటంతో బీఆర్ఎస్ ఎదురెదుతోంది.